గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానైన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రధాన పత్రికల్లోని ముఖ్యంగా ప్రధానాంశాల సార్ మనం చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తెలంగాణకు సంబంధించి తీసుకుందాం. ఈరోజు మొదటిగా ఇచ్చిన వార్త నరేంద్రుడి జైత్ర యాత్ర. ఈరోజు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవం. అటు మెగానైన్ టీవీ తరఫున కూడా ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన సుదీర్ఘంగా 13 ఏళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం మన భారతదేశ ప్రధానిగా 11 ఏళ్ల పాటు అతని జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ విమర్శలు ప్రతి విమర్శలు చాలా ఉంటాయి, ప్రతి వ్యక్తి మీద ఉంటాయి. ఎవరికి 100కు 100% ఏ వ్యక్తి నచ్చడు. అలాంటిది రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు అందరినీ సాటిస్ఫై చేయాలంటే అంత ఈజీ కాదు, అందరికీ నచ్చాలనేది కూడా లేదు. కాబట్టి ఎవరి పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి. ఆ పార్టీ సిద్ధాంతాల మీద నడుస్తూనే ప్రజల శ్రేయస్సు కూడా కోరుకుంటారు. కాకపోతే దేశ ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి ఏంటంటే అందరినీ సమానత్వంతో చూసేటువంటి భావన ఉన్నది. పార్టీలకు అతీతంగా దేశంలో ప్రతి పౌరుడు కూడా భారతీయుడుగానే భావిస్తూ వాళ్ళందరూ మన బిడ్డలే, మన ఇంట్లో వాళ్ళే అన్నట్టు భావించి ఒక నాయకుడి లక్షణాలతో ముందుకెళ్ళటం అనేది ఉండాలి. అలాంటి విషయంలో మాత్రం ఒక దేశం మీద అభిమానం, దేశం మీద భక్తి, ప్రేమ విషయంలో మాత్రం నరేంద్ర మోదీకి టన్నుల కొద్ది ఉంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. 13 ఏళ్ల పాటు నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘంగా పరిపాలించడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. అతని యొక్క పోరాటం కానివ్వండి, అతని యొక్క తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు అతను తీసుకున్న అనేక నిర్ణయాలు, అనేక వివాదాలు ఇవన్నీ కూడా మనకు తెలుసు. అతని గతంలో చేసినటువంటి ఒక ఏదైతే గుజరాత్ని దాదాపు మన దేశంలోనే ఒక రోల్ మోడల్గా తయారు చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే గుజరాత్ని ఒక రోల్ మోడల్గా చేయటమే ఒక దేశ ప్రధానికి అర్హుల్లో అదొక మేజర్ పార్ట్ అని కూడా చెప్పుకోవాలి. అతన్ని ప్రజలు అతను స్వీకరించడానికి కానివ్వండి, ప్రజలు అతని వైపు చూడటానికి కానివ్వండి, గుజరాత్ని కూడా రోల్ మోడల్గా చూపెట్టటువంటి అప్పట్లో చూపించే నరేంద్ర మోదీ ప్రధానికి ఎదగటానికి కూడా ఒక కారణమైంది. తర్వాత అతనికి ఉన్నటువంటి దేశభక్తి, అప్పట్లో దేశంలో రాజకీయాలు అనిశ్చితిగా ఉన్నాయి, చిన్నాభిన్నంగా ఉన్నాయి. ఎటు చూసినా కూడా సుదీర్ఘంగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీలో అనేక అవినీతి, అక్రమాలు, దేశం చిన్నాభిన్నంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 5 ఏళ్లలో 5 ప్రధానమంత్రులు మారటం, ఎప్పటికప్పుడు రాజకీయాలు చూస్తే చాలా ఘోరంగా అవినీతిలో కూరుకుపోయి, లంచాల్లో కూరుకుపోయి, ఎటు చూసిన స్కాములు ఎరుక్కుపోయి, రాజకీయ నాయకులకి నేర చరిత్రలు ఎక్కువైపోయి, దేశంలో కేవలం అసలు దేశం అనేది, భారతదేశం అనేది ఒక అభివృద్ధి పదంలో వెళ్ళాలి అనే ఆలోచన లేకుండా ఎంతసేపటికి ఒక బావిలో కప్పలాగా ఇదే ప్రపంచంలాగా, ఇదే రాజకీయాల్లాగా రాజకీయాల నాయకులే రాజకీయాలు చేసుకుంటూ ప్రజల శ్రేయస్సు, భారతదేశ యొక్క ప్రాముఖ్య ప్రజల శ్రేయస్సు కోరకుండా ఎంతసేపటికి ఫార్మాలిటీగా పరిపాలన అంటే అది ఈ 5 ఏళ్లలో చేయాలి, ఈ కొన్ని పనులు చేయాలి, వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో వెళ్ళాలి అన్నట్టు ఒక సిస్టమ్ ప్రకారం ముందుకెళ్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచ దేశాలతో పోటీ పడటం, ప్రస్తుతం ఉన్నటువంటి మనం ఏ పొజిషన్లో ఉన్నాము, మిగతా దేశాలు ఏ స్థాయిలో ముందుకు వెళ్తున్నాయి, వాళ్ళతో మనం పోటీ పడాలంటే ఏం చేయాలి, అనేక రంగాల్లో మనం ముందుకు ఎలా వెళ్ళాలి, భవిష్యత్తులో మన శత్రు దేశాల నుంచి మనం ఎలా కాపాడుకోవాలి, మనం ఏ వ్యవస్థకి ఎంతెంత బడ్జెట్ కేటాయిస్తున్నాం, దాంట్లో భాగంగా మన కొత్త పుంతలు ఏ విధంగా తొక్కాలి, మనం కొత్తగా ఆవిష్కరణలు ఏం చేయాలి, సైంటిస్టులకు మనం ఏ విధంగా సహకరించాలి, కొత్త ఆవిష్కరణలకు మన ప్రభుత్వం తరపున ఎటువంటి ప్రోత్సాహాలు ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా అసలు ఆలోచన ధోరణి అనేది కొన్నాళ్లకు నశించిపోయి ఎంతసేపటికి 5 ఏళ్లలో 5 ముఖ్యమంత్రులు ఎలా మారాలి, 5 ప్రధానమంత్రులు ఎలా మారాలి, ఒకళ్ళ చేరిన ఒకళ్ళు ఎలా లాగాలి, ఇలా ఒక రకంగా చెప్పాలంటే వాస్తవంగా ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ కూడా చాలానే చేసింది. కాంగ్రెస్ పార్టీ చేయకపోతే, పునాదులే లేకపోతే మనం ఈరోజు మాట్లాడటానికి లేవు. కాకపోతే ఆ పునాదుల్లో ఏర్పడుతున్న ఇంటిని మనం పైన రకరకాల డిజైన్లు చేసుకోవచ్చు, దానికి సంబంధించినటువంటి రకరకాల మళ్ళీ కలర్ మార్చుకోవచ్చు, లేకపోతే దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, ఏసీ గదులు చేసుకోవచ్చు, రకరకాలు చేసుకోవచ్చు. పునాది మాత్రం కాంగ్రెస్దే. దాంట్లో 75 సంవత్సరాల పరిపాలనలో మనం కాంగ్రెస్ని నిందించడానికి లేదు. ఉన్నాయి, చాలా నెగిటివ్స్ అన్నీ ఉన్నాయి, పాజిటివ్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే అనేక భారీ కట్టడాలు భారతదేశానికి సంబంధించినటువంటి అనేకం కాంగ్రెస్ పార్టీ చేసింది గతంలో 75 ఏళ్లలో, నేను కాదంటలేదు. కాకపోతే పోను ప్రజలు కూడా ఒక మనాటిని వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఎందుకంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రధానమంత్రులుగా మారటం, ఒక దేశాన్ని పరిపాలించినప్పుడు, ఒక దేశం ఒక సిస్టమ్కి వెళ్తున్నప్పుడు మన ఇండియా సడన్గా ప్రధానమంత్రులు మారటం, మళ్ళీ వాళ్ళు తీసుకున్న కొత్త నిర్ణయాలు, ఎంతసేపటికి వాళ్ళ కుర్చీని కాపాడుకునే క్రమంలో రకరకాల నిర్ణయాలు, ఆ కుర్చీని కాపాడుకునే క్రమంలో మిగతా పార్టీలతో పొత్తులు పెట్టుకోవటం, వాళ్ళకి సాటిస్ఫై చేయడం కోసం రకరకాల మంత్రి పదవులు ఇవ్వటం,
వాళ్ళు రకరకాల స్కాములు ఇరుక్కోవటం, ఎంతసేపటికి వాళ్ళు ప్రభుత్వాన్ని ఎక్కడ కూలదోస్తారో అనేటువంటి ఒక రకమైనటువంటి ఇన్సెక్యూర్లో కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకోకపోవటం, అది దేశానికి చాలా హానికరంగా ఉండేది. ఏకపక్షంగా భారీ మెజారిటీ ఉండేది కాదు. ఇలా రకరకాలుగా అనేక రకాలైనటువంటి ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంత మేలు చేసిందో దేశాన్ని ఒక్కసారిగా వెనక్కి నెట్టడంలో కూడా కాంగ్రెస్ పార్టీ పాత్ర చాలానే ఉంది. ఆ తర్వాత నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా అవ్వటం, అప్పటి వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండటం, తర్వాత దేశం ఒక కొత్త నాయకుడు కావాలి అనుకుని కోరుకునే క్రమంలో అందరూ నరేంద్ర మోదీ వైపు చూడటం, అప్పటికి ఉన్నటువంటి ఆయన చరిష్మా, అప్పుడు ఉన్నటువంటి గుజరాత్ రోల్ మోడల్ చూడటం, అనేక నిర్ణయాలు, ఆయన మాట్లాడేటువంటి మాటలు ప్రజల్ని బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి అతను ప్రధానమంత్రిగా చేయడానికి అర్హుడు అనేటువంటి విషయాన్ని ఏకపక్షంగా అంటే మిత్రపక్షాలతో లేకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే కూటమిలా కాకుండా ఎన్డీఏ కూటమిలు లేకుండా ఏకపక్షంగా కావాల్సినటువంటి భారీ మెజార్టీతో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావడం జరిగింది. అయిన తర్వాత ఇప్పటికీ 11 ఏళ్ల నుంచి దీర్ఘంగా ఇంకా జైత్యాత్ర కొనసాగుతూనే ఉంది ప్రధానమంత్రిగా. ఇక ప్రధానమంత్రిగా చెప్పుకుంటే అనేక నిర్ణయాలు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, నోట్ల రద్దు కానివ్వండి, జిఎస్టీలకు సంబంధించిన కానివ్వండి, ఇలా అనేక రంగాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్క్ అనేది మనం చూసాం. కాకపోతే విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. ప్రజల మధ్య చిచ్చు పెడతాడని, విద్వేషాలు రెచ్చగొడతాడని ఇలాంటి విమర్శలు కూడా లేకపోలేదు అతని మీద. అదేవిధంగా భారతదేశం పట్ల ప్రేమ, అతని అంకితభావం, దేశం పట్ల అతని ప్రేమ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఎందుకంటే కుటుంబాన్ని త్యాగం చేసి కేవలం 24 గంటలు ఇంకా సరిపోవట్లేదు అతనికి. లేచినప్పటి నుంచి దేశ శ్రేయస్సు, దేశం ఇదే అనేటువంటి విధంగా అతను అనేక దేశాలు తిరిగినటువంటి ప్రధానమంత్రి. ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి ఇన్ని దేశాలు తిరగల భారతదేశం తరపున అన్ని దేశాలు తిరిగి భారతదేశ గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చాటుతూ భారతదేశంతో మిగతా దేశాలు సత్సంబంధాలు పెంపొందించుకుంటూ పోతూ శత్రు దేశాలను సైతం మెచ్చుకునేలా తను ప్రవర్తన, శత్రు దేశాలు మెచ్చుకునేలా తన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ఈ విధంగా అనేక రకాలుగా నరేంద్ర మోదీ మార్క్ అనేది చూపించడం మనం ఎప్పటికప్పుడు కొత్తగా చూస్తూనే ఉంటాం. అతని యొక్క హయాంలో అనేక ఆవిష్కరణలు, అనేక రకమైనటువంటి శాటిలైట్స్, అనేక రకమైనటువంటి భవిష్యత్తులో భారతదేశానికి ఉపయోగపడేటువంటి ఎప్పుడే కాదు దాదాపుగా 20-30 ఏళ్ల తర్వాత ఏం చేయాలనేటువంటి విజన్ ముందుగానే అతనికి ఉండటం, ఈ విధంగా అనేక రంగాల్లో నరేంద్ర మోదీ గురించి చెప్పుకుంటూ పోతే ఈ విధంగా భారతదేశానికి చేసినటువంటి సేవలు ఇంకా చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి మాత్రం మోదీ కొన్ని విషయాలు మాత్రం సరే విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెడితే, రాజకీయ పరంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా ఫెయిల్ అవ్వటాన్ని కొన్ని పక్కన పెడితే మాత్రం భారతదేశానికి ఒక గొప్ప అంటే భారతదేశ చరిత్రలో మాత్రం లిఖించబడ్డటువంటి భవిష్యత్తులో నరేంద్ర మోదీ అనేటువంటి వ్యక్తి మాత్రం తరతరాలకు ఎన్ని జనరేషన్ మైన గుర్తుండిపోయేటువంటి భారతదేశ చరిత్రలో నరేంద్ర మోదీ ఒకరు. ఎందుకంటే అతని హయాంలోనే అన్నీ చూసాం. అతను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే దాదాపుగా మన భారతదేశానికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూ ఈ రోజుకు కూడా భారతదేశం వైపు ఒక్కసారి గతంతో పోల్చుకుంటే భారతదేశం అనేది ఒక మాట్లాడాలన్నా, భారతదేశం గురించి ఒక తొందరపడి ఒక కామెంట్ చేయాలన్నా, భారతదేశం వైపు కన్నెత్తి చూడాలన్నా ఒక్కసారి భయపడి ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. అదేవిధంగా భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలన్నా, భారతదేశ సత్సంబంధాలు పెంచుకోవాలన్నా నరేంద్ర మోదీతో మాట్లాడాలి అనేటువంటి తపన పడే దేశాలు ఉన్నాయి. ఇటు పక్క భయపడేటువంటి దాయాది దేశాలు, శత్రు దేశాలు సైతం భారతదేశం అంటే ఒకసారి కన్నెత్తి చూడాలన్న భయపడే దేశాలు ఉన్నాయి. అదేవిధంగా ఎప్పుడెప్పుడు మన దేశానికి నరేంద్ర మోదీని ఆహ్వానించాలా, భారతదేశంతో సత్సంబంధం పెంచుకోవాలా, భారతదేశం నరేంద్ర మోదీ చరిష్మా మన దేశానికి వస్తే చాలు, మన దేశం కూడా మిగతా దేశాలతో ఒకసారి అలా మా దేశం వైపు కూడా చూస్తారు అనేటువంటి చిన్న చిన్న దేశాలు కూడా నరేంద్ర మోదీని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఇస్లామిక్ కంట్రీస్ చూసుకుంటే దాదాపు 7 దేశాలు నరేంద్ర మోదీని ఆహ్వానించి వాళ్ళ దేశంలో ఇచ్చినటువంటి అత్యున్నత పురస్కారాలతో నరేంద్ర మోదీని గౌరవించడం మనం చూసాం. అది మామూలు విషయం కాదు. ఈవెన్ అనేక అంటే అతను అసలు కాలు పెట్టడానికే లేదు, అతనికి ఆ వీసాకి అర్హత లేదు, కాలు పెట్టడానికి లేదని నిషేధించినటువంటి దేశాలు సైతం ఈరోజు రెడ్ కార్పెట్ వేసి 1కి 10 సార్లు అతను ఆహ్వానించడం, అతనితో కలవాలి అనేటువంటి భావాన్ని వ్యక్తపరచడం, పదే అతనితో సత్సంబంధాలు పెంచుకోవడం, చివరికి మా ప్రాణ స్నేహితుడు అని చెప్పుకునే స్థాయికి ఎదిగాడంటే నరేంద్ర మోదీ. ఇంతకంటే ఇంకేం కావాలా? శత్రువు కూడా కాదు, అసలు రావటానికే నిషేధం, మన దేశంలో అడుగు పెట్టడానికే నిషేధం అని చెప్పినటువంటి నరేంద్ర మోదీని అదే దేశాలు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించి బహిరంగంగా చాలా కోలాహలంతో ఆహ్వానించడం అనేది అది మామూలు విషయం కాదు. అంతకంటే ఇంకేం సాధించాలా? అంతకంటే ఘనత అదే ఉండదు. ఇంకా అదే
ఒక రకంగా చెప్పాలంటే ఆయన విజయాల్లో మంచి విజయం కూడా చెప్పుకోవచ్చు. అనేక విజయాల్లో ఇది ఒక విజయం ఆయనది. అదేవిధంగా శత్రు దేశాలు సైతం ఈ రోజున ఎక్కడికక్కడ తోట జాడించకుండా ముడుచుకొని కూర్చున్నాయంటే భారతదేశంలో ఏదో ఒకటి చిచ్చు పెట్టాలి, భారతదేశంలో ఏదో ఒక మత ఘర్షణ తీసుకురావాలి, ఎక్కడో ఒక చోట మానవ బాంబులు పెట్టాలి, ఎక్కడో ఒక చోట ఉగ్రవాద కార్యకలాపాలు చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి కొన్ని దేశాలు అయితే ఉన్నాయో ఈ రోజు కూడా ఏమి చేయలేక ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేయటం విఫలమవటం, ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేయటం విఫలమవటం జరుగుతుందంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక్క సింహము నరేంద్ర మోదీ. ఆ నరేంద్ర మోదీ ఉన్న కారణంగానే మిగతా దేశాలు శత్రు దేశాలు కొన్ని ఇప్పుడు నేను చెప్పినట్టు ఎప్పుడైతే ఉగ్రవాద కార్యకలాపాలు భారతదేశంలో చేయాలి, ఏదో ఒక అలజడి సృష్టించాలి, దేశంలో శాంతి భద్రతల భంగం వాటించాలి అనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్న అన్నీ కూడా వాళ్ళ ఆటలు ఎందుకు సాగట్లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఏకైక నాయకుడు దేశాన్ని మొత్తానికి ఒకటే వ్యక్తిగా ఒక బార్డర్లో నుంచొని ఆ పేరుకి అతను ఉన్నాడనేటువంటి ఒక భయంతోనే ఈరోజు వాళ్ళ ఆటలు సాగట్లేదంటే కేవలం అది నరేంద్ర మోదీ గొప్పతనం. మీరు ఎవరు అనుకున్నా కాదనుకున్నా మాత్రం కేవలం అంటే అది ఆర్మీ గొప్పతనమే కాదంటలేదు, కానీ అతను నడిపించేటువంటి నాయకుడు. ఇక్కడ నరేంద్ర మోదీ ఉన్నాడంటే ఇక్కడ ఆటలు సాగవు, మా ఉగ్రవాద కార్యకలాపాలు ఇక్కడ సాగవు, మన ఇక్కడ మతాలు రెచ్చగొట్టాలంటే ఇక్కడ సాగవు. చూడండి ఇప్పుడు దాదాపుగా ఎన్ని ఉన్నప్పటికీ కూడా భిన్నత్వం లేఖత్వం లాగా ఈరోజు కలిసిమెలిసి అందరూ ఉంటున్నారంటే అది నాయకుడి లక్షణాలే. ఈరోజు కూడా అలాంటి సంఘటనలు ఏదో చిన్న చితగా కొన్ని జరిగినప్పటికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయిన తర్వాత ఎక్కడ భారతదేశంలో ఉండే ప్రజల్లో ఆ వ్యత్యాసం ఆ భిన్నాభిప్రాయాలు అయితే ఎక్కడా లేదు. ఎప్పుడైతే మిగతా దేశాలు మనకు తెలీదు వెనక అండర్ కరెంట్గా చాలా గ్రౌండ్ ఆపరేషన్ జరిగిద్ది, మనం కేవలం ఒక విస్ఫోటనలాగా పేలినటువంటి బాంబునే మనం చూస్తాము, ఆ బాంబు వెనక సూత్రధారి ఎవరిది మనం చూడం. అలా కొన్ని దేశాలు భారతదేశంలో చిచ్చు పెట్టి అనేక రకాలుగా గేమ్ చూడాలి, ఒక రకమైన భారతదేశంలో ఒక రకమైనటువంటి అలజడి సృష్టించి పైశాచిక ఆనందం పొందే దేశాలు ఉన్నాయి. వాళ్ళ ఆటలు సాగినంతకాలం చేశారు వాళ్ళు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం నరేంద్ర మోదీ ఉన్నారు కాబట్టి అలాంటి ఆటలు సాగట్లేదు. ఎక్కడికక్కడ తోక జాడించడం, తోకలు కట్ చేయడం జరిగింది. ప్రపంచ దేశాల ముందు దేశం అంటేనే ఉగ్రవాద కార్యకలాపాలకి నేరస్తులాగా మొత్తానికి వాళ్ళు బట్టబయలు చేయడం జరిగింది ప్రపంచ దేశాలతో. ఈరోజు అనేక G7 దేశాలతో పాటు భారతదేశాన్ని చేర్చుకోవటం, ఇటు ఐక్యరాజ్య సమితిలో ఒక ఉన్నతమైన స్థానం ఇవ్వటం భారతదేశానికి. గతంలో ఇలాంటివన్నీ కూడా భారతదేశం అనేది అసలు కొంతమందికి ఒక దేశం ఉంది అనేటువంటి ఆలోచన కూడా లేనటువంటి దేశాలు ఉన్నాయి. ఇవాళ రోజున ప్రపంచ దేశాన్ని మొత్తానికి భారతదేశం అంటే ఈరోజు తెలుసు. అనేక ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి వాటిలో కానివ్వండి, G7లో కానివ్వండి ఆహ్వానించటం, దానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వటం, ప్రత్యేకమైన గౌరవం ఇవ్వటం. కొన్ని దేశాలు ఈరోజు కూడా కొన్ని దేశాలు పిలిచి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి సమస్యలు, మిగతా వాళ్ళ దాయాది దేశాలతో ఉన్నటువంటి సమస్యలు, గొడవల్లో నరేంద్ర మోదీ సలహా తీసుకోవటం, మధ్యవర్తిత్వం ఉపయోగించటం, ఈ విధంగా అనేక విషయాల్లో నరేంద్ర మోదీ మన దేశంతో పాటు మిగతా దేశాలకు ఒక సలహా ఇచ్చే వ్యక్తిగా, ఒక మధ్యలో రాజీ కుదిర్చే వ్యక్తిగా అలా అనేక రకాలుగా ఉపయోగపడటం కూడా మనం ఎన్నో సందర్భాలు మనం చూసాం. తర్వాత అతను నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత పక్కనే ఉన్నటువంటి మనకు బల్లెంలో ఉన్నటువంటి దాయాది దేశం పాకిస్తాన్ ఎన్నోసార్లు మన మీద ఏదో ఒక విధంగా యుద్ధానికి పూనుకున్నటువంటి సందర్భాల్లో ఎక్కడికక్కడ తోకలు జాడించి కార్గిల్ యుద్ధం అయితేనేమి, సర్జికల్ స్ట్రైక్ అయితేనేమి, ఇలాంటి అనేక విషయాల్లో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాతే సర్జికల్ స్ట్రైక్ జరిగింది. సర్జికల్ స్ట్రైక్ విషయంలో ఒకసారిగా మన పవర్ ఏందనేది, సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా చేశారు, అసలు ఇలా చేయొచ్చా, ఈ విధంగా వస్తారు అనేటువంటి వాళ్ళు కనీసం ఆలోచించేలోపే సర్జికల్ స్ట్రైక్ జరిగింది. సర్జికల్ స్ట్రైక్ని ఎంత సీక్రెట్గా, ఎంత సస్పెన్స్గా, రకరకాల మన సినిమా ఫక్కీలో ఎవరు ఆలోచించని విధంగా ఎక్కడెక్కడ జూలో 3 నెలల ముందు నుంచే పులుల యొక్క మూత్రాన్ని సేకరించి కార్గిల్ బార్డర్లో మొత్తాన్ని ఎక్కడికక్కడ కుక్కలతో సహా వాసన పసిగట్టకుండా మన భారత ఆర్మీ వెళ్ళేటువంటి ఎక్కడ స్మెల్ రాకుండా ఎక్కడికక్కడ సంబంధించిన పులుల యొక్క మూత్రాన్ని ఎక్కడికక్కడ వెదజల్లుతూ ఆ స్మెల్కి కుక్కలు పసిగట్టకుండా ఉంటూ మెల్లిగా జొరబడి లోపలికి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసి విజయవంతంగా భారతదేశానికి గర్వకారణంగా నిలిచిందంటే ఇలాంటి నాయకుల ఆలోచనలే. దానికి మొత్తానికి ఆపరేషన్ చేసింది నరేంద్ర మోదీ. దగ్గర యుద్ధం చేశాడా? కాదు. డైరెక్టర్ ఎప్పుడు సినిమాలో నటించాడు, హీరోనే నటిస్తాడు, కానీ వెనక దర్శకత్వం వహించిన డైరెక్టర్ ఉంటాడు. అలా భారతదేశానికి వెనక ఉండి ఆర్మీని కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చి ముందుకు నడిపించి మన దేశ రక్షణ మన ముఖ్యం, మన దేశ ప్రజలు మన ముఖ్యం, దేశం తర్వాత ఎవరైనా అన్నటువంటి విషయాన్ని ఆ భావనతోనే ఆర్మీ కావాల్సినటువంటి స్వతంత్ర ప్రతిపత్తించి వాళ్ళకు ముందుకు నడిపించి
ఆ యుద్ధంలో కార్గిల్ యుద్ధం మన సర్జికల్ స్ట్రైక్ చేశారంటే అంత ఆషామాషి కాదు. ఆ తర్వాత తీసుకుంటే మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా అంతే. కావాల్సినంత ఫ్రీడమ్ ఆర్మీకి ఇచ్చి, కావాల్సినంత సపోర్ట్ ఇచ్చి ఈరోజు మనం ప్రపంచ దేశం ముందు చాలా తొందరలోనే ఎప్పుడైతే పహల్గాం ఉగ్రదాడి జరిగిన కొద్ది కాలంలోనే ఆపరేషన్ సింధూర్తో బుద్ధి చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు. ఎక్కడికక్కడ సింధూరు ఏదైతే పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పుడు భారతదేశం మొత్తం కోపంతో రగిలిపోయింది. ఎలా ప్రతీకారం తీర్చుకోవాలని. ఎక్కడ మౌనమే సమాధానం. ఎలా ఇవ్వాలో అలా ఇచ్చారు. కాబట్టి ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా అతను వాడిన ఆయుధాలు కానివ్వండి, చైనా పాకిస్తాన్ సపోర్ట్గా ఉండి ట్రయల్ చేసినటువంటి ఆయుధాలు ఎలా ఉపయోగపడ్డాయి, భారతదేశంలో ఉన్నటువంటి ఆయుధాలు ఏ విధంగా బుద్ధి చెప్పాయి, ఇలా ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఈ రోజున ఇండియా అంటే ఎంతైతే గర్వంగా చెప్పుకున్నాయో అంత భయం కూడా ఉంది మన భారతదేశం జోలికి రావాలంటే. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూరే ఉదాహరణ, గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు కానివ్వండి, అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని విషయాల్లో చూసుకుంటే అనేక ప్రాంతాల్లో సౌత్ కానివ్వండి, నార్త్ కానివ్వండి, అందరికీ ఎటు చూసినా ఎవరికి తక్కువ ఎక్కువ లేకుండా అనేక విమర్శలు ఉంటాయి. సహజంగా బడ్జెట్లో అవి ఉంటాయి. కాకపోతే ఎక్కడికక్కడ కావలసినటువంటి ఒక నాయకుడిగా అనేక పార్టీలకు అంటే కేవలం ఎన్నికలప్పుడే రాజకీయాలుగా ఉండి మిగతా విషయాల్లో చూసుకుంటే మాత్రం నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం సాల్వ్ అయ్యిద్దన్నటువంటి విషయాన్ని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలతో సంబంధం లేకుండా మిగతా పార్టీల ముఖ్యమంత్రులు కూడా నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్ళి ఈ రోజున కూడా సలహాలు సహాయం ఆర్జిస్తున్నారంటే అతని గొప్పతనం, అతను ఇచ్చేటువంటి ప్రేమ ఆదరణ అలా ఉన్నది. ఒక్కసారి నరేంద్ర మోదీని కలిస్తే తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చుకుంటారు అంటే దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది సెలబ్రిటీలు కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, నరేంద్ర మోదీతో కలవటం అనేది జీవితంలో ఒక గొప్ప వరంగా భావించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఆరాధ్యంగా ఈరోజు ఒక నాయకుడు ఉన్నాడంటే దేశం మొత్తంలో ఒక ఆరాధ్యుడుగా ఉన్నటువంటి ఏకైక రాజకీయ వ్యక్తి ఎవరు ఉంటే అది నరేంద్ర మోదీని. ఎంతోమంది ఆదర్శం, ఎంతోమంది అతను దైవంగా భావించేటువంటి వ్యక్తులు, అసలు పీక్ స్టేజ్లో అతను ఒక దేవుడిగా భావించేటువంటి భక్తులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం లేదు ఈరోజు భారతదేశంలో. అలా నరేంద్ర మోదీ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి అతని గురించి. ఇంకా ప్రధానంగా చెప్పుకుంటూ పోతే ఇటుపక్క ప్రపంచవ్యాప్తంగా 2019 ఆ సమయంలో కరోనాతో ప్రపంచం మొత్తం అల్లాడిపోతూ ఉంటే, మరణాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటే దానికి సంబంధించినటువంటి ఎలా బతికించుకోవాలి అనేటువంటి ఏం చేయలేక చేతులు ఎత్తేస్తున్నటువంటి అనేక మంది వైద్యులు ఉన్న సమయంలో మన భారతదేశం కరోనా వ్యాక్సిన్ ఇచ్చిందంటే అది ఎంత గర్వకారణం. ప్రపంచ దేశాలు మొత్తం కూడా భారతదేశం వైపు చూసి మాకు వ్యాక్సిన్ కావాలి అనేటువంటి ఎన్నో దేశాలు మన దేశం వైపు చూసినాయంటే అది కారణం నరేంద్ర మోదీనే. దాంట్లో మాత్రం ఎటువంటి అనుమానం లేదు. ఇక్కడే మన హైదరాబాద్లో తయారైనటువంటి వ్యాక్సినే. ఇలా అనేక రకాలుగా ప్రోత్సాహాలు ఇవ్వటం, అనేక రకాలుగా ఎంకరేజ్ చేయటం. కాబట్టి ఈ రోజు కూడా కరోనా మహమ్మారి అనేది ఈ రోజు కూడా పొంగుతున్న పాల మీద నీళ్లు కొట్టినట్టు ఇంకా పొంగకుండా చేసినటువంటి వ్యాక్సిన్ ఏదైనా ఉంటే అది అంటే నరేంద్ర మోదీ స్వయంగా కూర్చొని కెమిస్ట్రీ ల్యాబ్లో ఏం తయారు చేయలేదు, కానీ దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎలా చేయాలి, సహకారం ఎలా ఇవ్వాలి. ఈరోజు భారతదేశం అందరూ కూడా డైరెక్ట్గా ప్రపంచ దేశాలన్నీ కూడా మా దేశానికి నీ వ్యాక్సిన్ పంపండి అని రిక్వెస్ట్ చేసినాయంటే అది నరేంద్ర మోదీ యొక్క నాయకత్వం లక్షణాలు అన్నీ కూడా. ఇలా అనేక రకాలుగా ప్రతి విషయంలో కూడా నరేంద్ర మోదీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, నరేంద్ర మోదీ చేశాడా, ఇతని గొప్పతనం అని విమర్శించే వాళ్ళు ఉన్నారు. నాయకుడికి లక్షణాలుగా ఎలా నడిపించాలి, దేశాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఏ రంగాలకు ప్రోత్సాహం ఇవ్వాలి, ప్రోత్సాహం ఇవ్వకపోతే ఇవన్నీ అవ్వదు. ఎన్నో అంతరిక్ష ప్రయోగాలు ఎన్నో చేసినారు, అవన్నీ కూడా అంత ఈజీ కాదు. దానికి కావాల్సినంత వేల కోట్ల బడ్జెట్ కేటాయించడం, దానికి కావాల్సినంత ఫ్రీడమ్ ఇవ్వటం, దగ్గరుండి అతనే ఒక సైంటిస్ట్గా కావాల్సినటువంటి ప్రతి విభాగంలో అతను సలహాలు ఇవ్వటం ఎన్నో ఉన్నాయి అతను చూసుకుంటూ పోతే. అయితే విమర్శలు చేసేవాళ్ళు చేస్తూ ఉండొచ్చు, కానీ నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఎవరేమనుకున్నా ఈరోజు భారతదేశం మనం ఇండియా అని చెప్పుకుంటున్నామంటే, గర్వంగా చెప్పుకుంటున్నామంటే ప్రపంచ దేశాల్లో గతంలో మనం చెప్పుకున్నాం, గతంలో మన దేశభక్తి ఉంది, కానీ ఆ కాన్ఫిడెంట్ ఉన్నది చూసారా, ఆ కాన్ఫిడెంట్ అనేది అది వేరు, ఆ కిక్ వేరు. ఆ కాన్ఫిడెంట్ క్రియేట్ చేసింది మాత్రం నరేంద్ర మోదీనే. ఇవాళ రోజున అనేక దేశాలు భారతదేశం గురించి మాట్లాడుకుంటున్నాయంటే ట్రంప్ లాంటి వ్యక్తియే ఒక రకమైనటువంటి ట్రంప్ అంటే ఏదో పెద్ద గొప్పని కాదు, కాకపోతే భారీగా ఆర్థికంగా అభివృద్ధి చెందినట్టు అమెరికా దేశాలు సైతం ప్రతిసారి కొన్ని దేశాన్ని శాసిస్తూ ఉంటాయి. అది అవునన్నా కాదన్నా సరే శాసిస్తాయి, తప్పదు, చివరికి ఒప్పుకోవాల్సిందే, మాట వినాల్సిందే. అలాంటి అమెరికా సైతం కూడా అలాంటి ట్రంప్ లాంటి మనస్తత్వం చంచలమైన ఉన్నటువంటి వ్యక్తి కూడా
తన నిర్ణయాలతో గందరగోళంగా చేసేటువంటి వ్యక్తి కూడా ఈరోజు చివరికి ఇడిదిరిగి దారికి వచ్చి నువ్వు నా ప్రాణ స్నేహితుడివి, నీతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలనుంది, మొదటి నుంచి మనం చాలా ప్రేమగా ముందుకెళ్ళాము కాబట్టి నేను కలవాలనుంది, నీతో మాట్లాడాలనుందా అని చెప్పి ఒక ప్రేమికుడిలా తప్పిస్తున్నాడంటే ట్రంప్, దానికి కారణం నరేంద్ర మోదీనే. ఆ స్థానంలో ఇంకోళ్ళు ఉంటే అది వేరే ఎలా ఉండేది, అది వేరే సిచ్యువేషను. కాకపోతే ఎక్కడ కూడా నరేంద్ర మోదీ ట్రంప్ నిర్ణయాల పట్ల ఎక్కడ తొణకలేదు, బెణకలేదు. అవసరమైతే ఎంతటి నష్టాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి వాణిజ్య ఒప్పందాల్లో భారీగా నష్టాలు జరిగినా సరే భరించడానికి సమాయత్తమయ్యారు. రైతుల విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. తర్వాత అనేక శత్రు దేశాలు అందరినీ ఏకం చేసేసి ఒక తాటిపైకి తీసుకొచ్చి నీతో మాకు పని లేదు, అవసరం వస్తే నేను ఎలా ఢీకొనాలో మాకు తెలుసు అనేటువంటి విషయాన్ని మిగతా దేశాలతో చేతులు కలిపి ట్రంప్ ఒక్కసారి నిద్రలేని రాత్రులు చేశారంటే అది మోడీ ఘనతనే. మళ్ళీ అది ఏం మాట్లాడతారో ఏమో తెలియదు కానీ మోడీతో మాట్లాడిన తర్వాత అనేక ప్రపంచ దేశాల నాయకులు, భారతదేశంలో ఉన్నటువంటి మన నాయకులు, భారతదేశంలో సెలబ్రిటీలు ఎవరైనా సరే మెస్ప్రైజ్ అవ్వాల్సిందే. మళ్ళీ అతనితో మాట్లాడిన వాళ్ళకే తెలుసు ఏం ప్రధానమంత్రి నాయుడు. ఈరోజు కూడా ఒక నరేంద్ర మోదీ ఒక సామాన్యుడు అంటే మనం చేసేటువంటి విషయాలు మనం కొన్ని మన గ్రామాల్లో మనం చేసేటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కేవలం ఒక మీడియానో, ఒక సోషల్ మీడియానో, ఒక డిజిటల్ మీడియాలో వస్తేనే మనం చాలా గొప్పగా ఫీల్ అవుతాం. ఒక చిన్న పేపర్లో వస్తేనే మనం పేపర్ కటింగ్ చేసుకుని మనం చాలా జాగ్రత్తగా గమనించుకుని దాచిపెట్టుకుంటాం. లేదు ఈ రోజు ఉన్నటువంటి డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో కొంచెం ఫేమస్ అయితే మనకు తెలిసిన ఒకళ్ళకి నలుగురు షేర్ చేసుకొని చాలా గొప్పగా ఫీల్ అవుతాం. ఇంతవరకే తెలిసింది కూడా. అలాంటి విషయాలు కూడా నరేంద్ర మోదీకి తెలుస్తాయంటే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఒక సామాన్యుడు నా విషయం నరేంద్ర మోదీ దాకా వెళ్ళిందా అనేటువంటి విషయాలు చాలామందికి ఆశ్చర్యం కలిగించినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు అలా సంతృప్తిపరిచిన సందర్భాలు ఉన్నాయి. కేవలం ఒక మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా. మన్ కీ బాత్ కార్యక్రమం ఈ రోజు కూడా సక్సెస్ఫుల్ సాగుతుందంటే ప్రతి సామాన్యుడికి టచ్ చేసింది ఆ కార్యక్రమం. ప్రతి సామాన్యుడు డైరెక్ట్గా నరేంద్ర మోదీ భుజం తట్టి మాట్లాడినటువంటి కార్యక్రమం అది. ఆ కార్యక్రమాల ద్వారానే ప్రతి సామాన్యుడి దగ్గరికి వెళ్ళాడు నరేంద్ర మోదీ. వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు నరేంద్ర మోదీ దాకా వెళ్ళటం ఏంది, నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటం లేదు, మన్ కీ బాత్లో డైరెక్ట్గా మాట్లాడటం ఏంది, అక్కడ సంభాషణ పోగొట్టడం ఏంది అనే దాని విషయంలో చాలామంది అంటే ప్రాంతాలకు అతీతంగా అసలు మన పేరు మన గురించి చెప్పడానికి కూడా అతను ఎవరో తెలుసో లేదో అనేటువంటి విషయాలు కూడా ప్రాంతాలకు అతీతంగా, గ్రామాలకు అతీతంగా, భాషలకు అతీతంగా ప్రతి వ్యక్తిని దేశంలో ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ టాలెంట్ని గుర్తించడం, వాళ్ళు చేసిన మంచి పనులను ప్రోత్సహించడం, వాళ్ళతో మాట్లాడటం అనేది ఇలా చాలామందికి అనుభూతి కలిగించిన విషయం ఏంటంటే మన్ కీ బాత్ కార్యక్రమం ఈరోజు సక్సెస్ఫుల్గా కొనసాగుతుందంటే అది నరేంద్ర మోదీ యొక్క చరిష్మానే, నరేంద్ర మోదీ యొక్క నాయకత్వ లక్షణమే, నరేంద్ర మోదీ యొక్క గొప్పతనమే. ఈరోజు కూడా మన్ కీ బాత్ నిన్న నాగార్జున కూడా బర్త్డే విషెస్ చెప్పడం, నాగార్జున ఈరోజు కూడా ఏదో సందర్భంలో పోగొట్టడం జరిగింది నరేంద్ర మోదీని. అంటే తన జన్మదిన సందర్భంగా, నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా వాళ్ళ జ్ఞాపకాలు చెప్పుకోవడం జరిగింది. అలా అనేక విషయాలు మన ఇటు పక్కన ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇటు తెలంగాణ కానివ్వండి, ఎంతోమంది నాయకులు నరేంద్ర మోదీని చూసి ఎంతో ఆదర్శంగా వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు. పార్టీలకు అతీతంగా అతన్ని ఆరాధిస్తూ ఉంటారు. అదేవిధంగా ఎంతోమంది సెలబ్రిటీస్ తీసుకోండి, ఎలాంటి సెలబ్రిటీస్ అయినా నరేంద్ర మోదీ సెలబ్రిటీ ముందు అంత ఈజీ కాదనమాట. కాబట్టి అలాంటి సెలబ్రిటీలు ఆయన కలవటానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. అతన్ని కలవాలి మళ్ళీ అంతటి ప్రధానమంత్రి ఒక్కసారిగా మళ్ళీ చివరికి చిన్నపిల్లలు స్కూల్లో చిన్నపిల్లల దగ్గర చిన్నపిల్లలాగా మమేకం అవుతూ ఉంటారు సందర్భాన్ని బట్టి. ఒక్కసారిగా పెద్దల దగ్గర ఎలా హుందాగా ఉండాలో, ఎలా సెలబ్రిటీ ఎలా ఉండాలో అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రపంచ దేశాలు వెళ్ళినప్పుడు వాళ్ళతో భారతదేశం యొక్క గొప్పతనాన్ని తన ఛాతీ విరిచి ఏ విధంగా నుంచొని మాట్లాడాలో అలా మాట్లాడతారు. ఇలా తను చదువుకున్నది ఓకే, డిగ్రీలు అనేక వివాదాలు ఉన్నప్పటికీ కూడా ఏం మాట్లాడతారో ఎలా మాట్లాడతారో తెలియదు కానీ మిగతా దేశాలు మాత్రం మెస్ప్రైజ్ చేస్తూ, దేశంలో ఉన్నటువంటి నాయకులు మెస్ప్రైజ్ చేస్తూ ఈరోజు భారతదేశాన్ని ప్రతిరోజు అభివృద్ధి చెందుతూ భారతదేశ గొప్పతనాన్ని ఈరోజు మిగతా దేశాలతో పోటీ పడుతుందంటే మాత్రం అది కేవలం నరేంద్ర మోదీనే. కాబట్టి నరేంద్ర మోదీకి మెగా 9 టీవీ తరపున ఇంకోసారి జన్మదిన శుభాకాంక్షలు.